దేవుని వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్ష్యార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పాను. అలాగే మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వరకు ఏ సంగతులు వ్రాయబడ్డాయి. మార్క్స్ వార్త 1వ అధ్యాయము 40 నుండి 45 వరకు. అలాగే లూకాసు వార్తలో కూడా 5వ అధ్యాయంలో, లూకాసు వార్త 5వ అధ్యాయము 12 నుండి 15 వరకు ఈ అంశం రాయబడింది. అంటే 3 సువార్తల్లో ఈ సందర్భాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. ఇది మీకు తెలియడానికి నేను చెప్తున్నాను. ఈ అద్భుతం 3 సువార్తలు వ్రాయబడ్డాయి. కొన్ని అద్భుతాలు 2 సువార్తలు ఉన్నాయి, కొన్ని అద్భుతాలు 3 సువార్తలు ఉన్నాయి, ఒకే ఒక అద్భుతం 1 సువార్తలు ఉంది. ఇవన్నీ ఇప్పుడు సందర్భం కాదు, కానీ ఊరికి మనం ప్రస్తావిస్తున్నాం. ఇక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. ఆ కుష్ఠరోగి ఆయనకు మ్రొక్కాడట, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగం శుద్ధి ఆయను. అది పరిశుద్ధాత్మ దేవుడు 3 స్థలాల్లో వ్రాయించి పెట్టాడు. ఇందులో మనం నేర్చుకునే సందేశం ఏమిటి? అది చాలా ముఖ్యమైన అంశం. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతాన్ని గురించి మనం చదువుకున్నాం. కుష్ఠరోగం అనేది మామూలుగా క్రొత్త నిబంధన భాషలో చెప్పాలంటే పాపానికి సాదృశ్యంగా ఉంది కుష్ఠరోగం. అది మొట్టమొదట ఆ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లేఖనాలు మనం పరిశీలించినప్పుడు ఒక సందర్భాన్ని మనం ఆలోచన చేసేటప్పుడు అది దేనికి పోలిక అనేది మొట్టమొదట మనం తెలుసుకోవాలి. పాత నిబంధనలో మందస్సము అని ఒకటి ఉంటుంది. ఆ మందస్సము మరి నిబంధన మందస్సు అని, సాక్షాత్ మందస్సు అని, సర్వశక్తిని మందస్సు అని రకరకాల పేర్లు. అది ప్రత్యక్ష గుడారంలో ఉంటుంది. ఆ మందస్సములో మరి 3 వస్తువులు ఉంటాయి. ఆ మందస్సం పైన కెరూబులు ఉంటాయి. ఆ మందస్సం అనేది ఒక చిన్న తుమ్మ చెక్కతో చేయబడిన బాక్స్. అది దాని చుట్టూ కూడా మేలిమి బంగారపు రేకు పొదిగిస్తారు. ఆ మందస్సు అంటే ఆ చెక్క కనబడకుండా. ఆ మందస్సు దేనికి సాదృశ్యం అంటే యేసు ప్రభువు సాదృశ్యం. అలా మనం ఆ సాదృశ్యాలు తెలుసుకొని ఆ లేఖనాలు మనం ధ్యానం చేస్తే మనకి మంచి పాఠాలు దొరుకుతాయి. కాబట్టి ఇక్కడ కుష్టి వ్యాధి అనేది సహజంగా మనుషులలో కొందరికి ఉంటుంది. అది మానవ సహజమైన శరీరానికి సంబంధించిన కుష్ఠరోగం అది. అయితే ఇందులో మనం క్రొత్త నిబంధన భాషలో మరి మనం నేర్చుకునే సత్యాలు ఏమిటి? మొదటిగా ఈ కుష్ఠ రోగము అనేది మరి పాపానికి, మానవుల్లో ఉన్న పాపానికి సాదృశ్యంగా ఉంది. మానవుల్లో పాపం ఉంది అంటే ఎంతమంది మానవుల్లో పాపం ఉంది?
ఎందరిలో పాపం ఉంది అనేది మనం ఆలోచన చేసినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి అనేది చూస్తున్నాం. అందరూ పాపంలోనే ఉన్నారు. అంటే ఆదాము గర్భములో జన్మించిన ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ పాపములో ఉన్నారు. అంటే క్రొత్త నిబంధన భాషలో అన్నాను కదా, నేను క్రొత్త నిబంధన భాషలో ఆలోచన చేసినప్పుడు పాపము కుష్టు వ్యాధితో పోల్చబడింది. కుష్టు రోగము ఎలాంటి ప్రమాదకరమైందో పాపము అంతకంటే ప్రమాదకరమైంది. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఈనాడు ఈ లోకంలో జన్మించిన పురుషులు స్త్రీలు అందరూ కూడా పాపం అనే కుష్టు రోగంతో బాధపడుతున్నారండి. అది అసలు విషయం. కాబట్టి ఎవరికో కుష్టు రోగం ఉందని మనం ఎవరినో ఏసడించుకోవాల్సిన పనిలే, ఎవరినో చిన్న చూపు చూడాల్సిన పని లేదు. ఆ కుష్టు రోగం కంటే భయంకరమైన రోగం పాప రోగం. కాబట్టి ఈ పాప రోగమే కుష్టు రోగానికి సాదృశ్యంగా ఉన్నది. మరి పాప రోగం ఎలా ప్రారంభమవుతుంది, కుష్టు వ్యాధి కూడా ఎలా ప్రారంభమవుతుంది, ఈ రెండు పోలికలు మనం చూడాలి. ఈరోజు మన అంశం అది. మొదటిగా మనం చూసినప్పుడు కుష్టు వ్యాధి అనేది ఒక చిన్నగా ప్రారంభమైంది. మొదటి అంశం చిన్నగా. పాప రోగం కూడా ఎలా ప్రారంభమైందండి? ఒకసారి పాప రోగం కూడా ఎంతమంది ద్వారా ప్రారంభమైంది? ఒకసారి 1000 మందికో 1,00,000 మందికో 1,00,00,000 మందికో వచ్చి 1,00,00,000 మంది ద్వారా ప్రారంభమైందని బైబిల్ చెప్పలా. ఒకసారి రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కుష్ఠరోగం ఎలాగో చిన్న మచ్చతో ప్రారంభమైంది. అలాగే పాప రోగం ఒక్క వ్యక్తితో ప్రారంభమైందండి. ఈనాడు ఈ భూమి మీద ఇప్పుడు ఈ 2022 లెక్కల ప్రకారం చూస్తే సుమారుగా 750 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నారు. అందరికీ ఉంది. ఈ 750 కోట్ల మందికి ఉందంటే 1 కోటి మందితో ప్రారంభమైందంటే కాదు, ఒక్క మనుష్యుని ద్వారా. ఆ ఒక్క మనుష్యుడు ఎవరండి? ఒకసారి ఆదికాండం తీయండి. ఆదికాండము 3వ అధ్యాయము చూసినట్లయితే, ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం చూస్తే, వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఎవరు వారిద్దరు? ఆదాము హవ్వ. నేను ఒక మనిషిని ఎందుకన్నాను అంటే, వారిద్దరిని దేవుడు జత చేసినప్పుడు 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారము వారు ఏక శరీరమై ఉందురు. వారిద్దరిని భార్యాభర్తలుగా దేవుడు చేసి వాళ్ళు ప్రథమ మనుషులు అన్నమాట. వారిద్దరిని దేవుడే భార్యాభర్తలుగా జత చేసి మీ ఇద్దరు కాదయ్య ఒకరే అన్నారు. ఇప్పుడు మొదటి పండు హవ్వ తింది, తర్వాత ఆదాముకి ఇచ్చింది, ఆదాము తిన్నాడు. ఇద్దరు పాపం చేశారు. ఆ ఇద్దరు పాపం చేసి ఇప్పుడు 3వ అధ్యాయంలో చూస్తే చూడండి 17వ వచనంలో, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. చూసారా? మొట్టమొదటి హవ్వ. ఆ తర్వాత తన భర్త ఇచ్చాడు. ఆదాము హవ్వ భర్తకి ఇచ్చింది. భర్త తిన్నాడు. యథార్థంగా ఎవరిని ప్రశ్నించాలండి? దేవుడు హవ్వను ప్రశ్నించాలి. నువ్వెందుకు ఈ పని చేసావు? నీ భర్తను కూడా పాడు చేసావు కదా అని. కానీ దేవుడు ఏమన్నాడు? మీ ఇద్దరు ఒకటే. కాబట్టి ఆమె తిన్నది లెక్కలోకి రాలా. ఈయనే కుటుంబానికి యజమాని. కాబట్టి ఆదాము తిన్నాడని ఆయన అంటున్నాడు, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. దీని గురించి భక్తుడైన పౌలు భక్తుడు తిమోతికు రాస్తూ కూడా ఒక మాట చెప్పాడండి. ఇంకా స్పష్టంగా చెప్పాడు. చూడండి
చూడండి, 2వ అధ్యాయము 13వ వచనం చదువుతున్నా. మొదట ఆదామును తర్వాత హవ్వయును నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడెను. ఇక్కడ కుటుంబ వ్యవస్థ, సంఘ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ, ఆ క్రమాన్ని పరలోకమందున దేవుడు పరిశుద్ధాత్మతో తన దాసుని నింపించి మనకు వివరిస్తున్నాడు. ఇక్కడ మొదట ఆదామును తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కాగరా. సృష్టి క్రమములో ఆదాము మొదట, హవ్వ తర్వాత. చాలా స్పష్టంగా తెలుసుకోవాలి ఈ విషయాలు. తర్వాత మోసపరచబడే క్రమములో హవ్వ మొదట, ఆదాము తర్వాత. చూసారా? ఇందుకే ఆదాము తర్వాత మోసపరచబడ్డాడు, హవ్వ మొదట మోసపరచబడింది. అందుకని కుటుంబ నాయకత్వం దేవుడైన యెహోవా ఎవరికి ఇచ్చాడు? మరలా ఆదికాండం 3వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలను కందువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. పురుషుడు కుటుంబములో యజమాని. కాబట్టి నేను ఈ విషయాలు ఎందుకు చెప్తాను? క్రొత్త నిబంధన క్రమాలు మనం నేర్చుకోవాలి. కుటుంబ వ్యవస్థలో నాయకుడు పురుషుడే గాని స్త్రీ కాదు అనే సత్యాన్ని దేవుడే నిర్ధారించాడు ఆదికాండం 3వ అధ్యాయంలోనే. ఎప్పుడైతే వారిద్దరే ఉన్నారు, ఆనాడు భూమండలం మీద ప్రజలు లేరు, ఆదాము హవ్వలను ఇద్దరు మనుషులు మాత్రమే ఉన్నప్పుడు, వారు పాపం చేసినప్పుడు కుటుంబానికి యజమాని పురుషుడు నువ్వు కాదని స్పష్టంగా దేవుడని యెహోవా ఆ స్త్రీతో చెప్పాడు. అదే క్రమము తిరిగి ఆయన వచ్చేవారికి ఈ భూలోకి ఉన్నంత కాలం జరుగుతుంది. కాబట్టి కుటుంబంలో నాయకుడు ఎవరు? ఆదాము. కాబట్టి హవ్వ మొదట తిన్నా, తర్వాత తన భర్త అయిన ఆదాము వచ్చినప్పుడు ఆదాముకి ఇచ్చిన, ఆదాము రెండోసారి తిన్నా, ఆదామే పొరపాటు చేసినట్టుగా దేవుడే నిర్ధారించాడు. అందుకే నీ నిమిత్తము నేల శపించబడినది. ఆ మాట అక్కడ చాలా స్పష్టంగా చూడండి. 17వ వచనం 3వ అధ్యాయంలో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక మీ నిమిత్తం అనాలి. మీ నిమిత్తం, మీ ఇద్దరి నిమిత్తం అని అనాలి. కానీ మీ నిమిత్తం అనలా దేవుడు. నీ నిమిత్తం ఆదాము, నువ్వు పురుషుడు, నువ్వు హెడ్ ఆఫ్ ద హౌస్ కదా, నువ్వు కుటుంబ యజమాని. కాబట్టి పాపము లోకములో ఒక మనుష్యుని ద్వారా వచ్చిందని రోమీలకు రాస్తూ దైవజనుడైన పౌలు అన్న కారణం అది. చాలా మంది అంటారు, ఇక్కడ ఇద్దరు కదా తింది, మొదట హవ్వ తింది కదా, తర్వాత ఆదాముకి ఇచ్చింది కదా, హవ్వను బట్టే కదా ఆదాము తింది, మరి ఆదాము తింటే అమ్మో హవ్వని అనాలి కానీ ఆదాముని అంటారేంటి అని అంటున్నారు కొంతమంది తెలియక. మనం దేవుని కంటే జ్ఞానవంతులం కాదండి. దేవుడైన యెహోవా మన సృష్టికర్త, మన అధికారి. ఆయన చెప్పిన మాటే మనకి ప్రామాణికం. కాబట్టి మొట్టమొదట పండు తిందే హవ్వ అయినా పాపము హవ్వ ద్వారా ప్రవేశించదని అంటానికి దేవుడు సమ్మతించటంలా. ఏమన్నాడు? తన దాసుడైన పౌలును ఆయన మరి పరిశుద్ధాత్మతో నింపి 5వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 12వ వచనంలో, ఒక మనుష్యుని ద్వారా, ఇద్దరు మనుషుల ద్వారా అనాలి కదండి. ఇద్దరు మనుషులు కదా ఆదాము హవ్వలంటే. లేదు. కాబట్టి ఈ సత్యాలు మనం తెలుసుకోవాలి. చాలా మందికి తెలియదు అది. కాబట్టి ఈ సత్యము, హవ్వ ఆదాములో నుండి వచ్చింది, ఆదాము మరుగున ఉన్నదంతే. ఆదాము ద్వారా పాపం ప్రవేశించింది. అదే ఒక మనుషుని ద్వారా పాపం అంటే దాని అర్థం అది. అంటే ఒకే మనుషుని ద్వారా వచ్చిన పాపం ఇప్పుడు ఎంతమందికి సంప్రాప్తింది? 750 కోట్ల మంది. ఆదాము క్రమములు ఇప్పుడు ఎంతమంది వచ్చారు? అందరికీ పాపం అనే కుష్టి వ్యాధి ఉన్నది. అది నేను చెప్పదలుచుకున్నది. ఈనాడు పాపం అనే కుష్టి వ్యాధి ఎంతమందిలో ఉన్నది అంటే
ఈనాడు ప్రపంచంలో ఉన్న అందరిలో ఉన్నదండి. దానికి ఎవరు అతీతులు కాదు. నాకు లేదనుకుంటే అది నీకే, దానికి ఎవరేం చెప్పలేరు. దైవ గ్రంథమైన బైబిల్ సెలవిస్తుంది. ఇంకా మరొక మాట చెప్పాలంటే, నిన్ను నన్ను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు అంటే మన తండ్రి. ఆయనే చెప్తున్నాడు నీలో పాపం అనే కుష్టి వ్యాధి ఉన్నదని. ఎలా వచ్చింది? మీ పితరుడు, మీ మూల పురుషుడు ఆదాము అనే మనుషుడు చేసిన పాపం నీకు కూడా సంప్రాప్తమైందంతే. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కుష్టి వ్యాధి ఒక మనుష్యుని ద్వారా వస్తుంది, అనగా పాపం ఒక మనుషుని ద్వారా వస్తుంది. రెండవది, కుష్టి వ్యాధులు ఉన్న లక్షణం, ఇది శరీరమంతా వ్యాపిస్తుంది. ఒక చోట ప్రారంభమవుతుంది, శరీరమంతా వ్యాపిస్తుంది. శరీరమంతా వ్యాపిస్తుంది. శరీరంలో దాని ఇష్టం, అది ఎక్కడికి రావాలంటే అక్కడికి వస్తుంది. అది దాని ఇష్టం, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఒకసారి మరి యాకోబు రాసిన పత్రిక చూద్దాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము. దీని గురించిన శరీరం అంతా వ్యాపించినప్పుడు దాని యొక్క ఫలం లేక ప్రతిఫలం అన్నాం, దాని ఫ్రూట్ అన్నమాట. ఈ పాపము అనేది మానవుల్లో ప్రవేశించినప్పుడు, పాపం అనే కుష్టి వ్యాధి అనాలి మన సందర్భాన్ని బట్టి, మానవుల్లో ప్రవేశించినప్పుడు దాని ఫ్రూట్ ఏమిటి? దాని ఫ్రూట్ అంటే ఫలం అన్నమాట. ఏమిటి? ఇప్పుడు యాకోబు తన పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 15వ వచనములో ఏమన్నాడంటే, దురాశ గర్భము ధరించి పాపమును గనగా పాపము పరిపక్వమై మరణమును కనును. చూసారా? ఈ పాపమనే కుష్టి వ్యాధి మనలో ఉన్నందువల్ల మనకు వచ్చిన ఫలం ఏంటంటే మరణం అండి. ఈ మరణం వశం కాకుండా ఎవరైనా ఉన్నారా? నేను మరణించను. అసలు మరణం వశం కాకుండా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడు భూమి మీద? నేటి వరకు ఎవ్వరు లేరు. ఈ మరణము వశము కాకుండా ఎవడు తప్పించుకోలేడు. కాబట్టి అసలు ఈ మరణాన్ని గురించి దైవ గ్రంథం ఏం చెప్తుందో తెలుసా? మరణం అంటే ఏమనుకున్నారు? ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక చూడండి. దైవజనుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నా. ఆ పిల్లలు 14-15 కలిసిన్నాయి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అంటే మరణము యొక్క బలము కంటే మించిన బలము ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో అత్యధికమైన బలము ఎవరిలో ఉందంటే మరణంలో. అర్థమైందండి? అత్యధికమైన బల సంపన్నుడు, బలం కలిగిన వ్యక్తి అనాలి. ఎవరు అంటే మరణము. ఈ మరణం ఎవరిలో ఉంది? అందరిలో ఉంది. ఈ మరణం ఎలా వచ్చింది? పాపం వల్ల వచ్చింది. పాపం యొక్క ఫ్రూట్. కాబట్టి ఈ మరణము నుండి మనలను మనము కాపాడుకోలేము. అది కాబట్టి ఈ కుష్టి వ్యాధి యొక్క 2వ లక్షణం, మొదటి లక్షణమేమో చిన్నగా ప్రారంభమవుతుంది, 2వ లక్షణమేమో శరీరం అంతా వ్యాపిస్తుంది. దాని ప్రతిఫలం, దాని యొక్క ఫ్రూట్ ఏమిటంటే మరణం. మరణము కంటే బలము కలిగింది ఈ ప్రపంచములు ఏమి లేదు. కాబట్టే సృష్టికర్త అయిన దేవుడు ఈ మరణము అనే బలము కలిగిన వ్యక్తిని నశింపజేయటానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి తను మరణించడం ద్వారా దాన్ని జయించాడు. చూసారా? తాను మరణించడం ద్వారా మరణాన్ని జయించాడు. అది వేరే అంశం. కాబట్టి ప్రతి మనుష్యుడు కూడా మరణానికి బానిస, మరణానికి బందీ, మరణానికి ఎదురు తిరిగే శక్తి ఈ భూమండలం మీద ఎవరికి లేదు. ఇది 2వ లక్షణం. 3వ లక్షణం ఏంటంటే కుష్టి వ్యాధి ఎవరికైతే ఉంటుందో ఆ వ్యక్తిని అపవిత్రునిగా చేస్తుంది.
పవిత్రుడు కాదు, పవిత్రురాలు కాదు. కుష్టివ్యాధి ఉన్న వాళ్ళు పవిత్రురాలు అవుతారండి? అర్థమైందా? ఆ వ్యక్తి అపవిత్రుడు, అపిత్రురాలు అంటారు. ఒక్కసారి మనము ఆ యెషయా గ్రంథం 64వ అధ్యాయం మనం చూసినట్లయితే, కొన్ని లేఖనాలు అక్కడెక్కడ చూడాలి. యెషయా గ్రంథం 64వ అధ్యాయము మనందరికీ తెలిసిన లేఖన భాగమే. 6వ వచనంలో మరి ప్రవక్త ఏమంటున్నాడంటే, మేమందరము అపిత్రుల వంటి వారమైతిమి. చూసారా ఎంతమంది అపిత్రులండి? ఈ భూమి మీద అందరూ అపిత్రులేనండి. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధురాలని అనుకుంటున్నారు. చాలా మంది అనుకుంటున్నారు. ఒట్టిదే. ఎవ్వరూ పరిశుద్ధులు లేరు, ఎవ్వరు పరిశుద్ధులు లేరు. అందరూ అపిత్రులని బైబిల్ చెప్తుంది. అదే కాకుండా మరొక మాట, యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథంలో కూడా దీనికి సంబంధించిన ఒక అనుకూల వచనం మనం చూడవచ్చు. యోబు గ్రంథంలో 15వ అధ్యాయంలో చూసినట్లయితే, 15వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నా. అట్లుండగా హేయుడును, చెడినవాడును, నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపిత్రుడు కదా అంటున్నాడు. అవి పైనుంచి కొన్ని విషయాలు మాట్లాడుతూ, ఎవరు అపిత్రులు అంటే హేయుడు, చెడినవాడు, నీళ్లు తాగినట్టు చెడు కార్యాలు చేస్తారంట కొంతమంది. ఈనాడు అందరూ అదే చేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి ఒక సత్యం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరికైతే కుష్టి వ్యాధి ఉంటుందో ఆ వ్యక్తి అపిత్రుడు, లేక స్త్రీలైతే అపిత్రురాలు అంటాం. మనమే దగ్గరికి రాలేం కదా, మనం దగ్గరికి వెళ్ళలేము కదా. ఎవరైనా వెళ్తారండి? ఆ కుష్టి వ్యాధి గల చేతితోటి ఒక మంచి యాపిల్ పండించిన తీసుకునే వాళ్ళు ఎవరు? తినేది ఎవరు? తినలేరు. వారిని అపిత్రులుగా ఎంచుతున్నారు. మనందరం కూడా అపిత్రులమే. మేమందరము 64వ అధ్యాయము 6వ వచనంలో మేమందరము అపిత్రుల వంటి వారమైతుంది అంటున్నాడు భక్తుడు. అవును, అనందరం అపిత్రులమే. ఈ భక్తుడే ఒక మాట అన్నాడండి. 6వ అధ్యాయం కదా, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఈయనే ఒక మాట అన్నాడు. 5వ వచనంలో యెషయా భక్తుడే, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడు. మనుషులదండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో పవిత్రులు ఎవరు లేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మేము పవిత్రులమే అని అనుకుంటే తమ్మును తాము మోసపుచ్చుకున్నట్టే. ఈ లోకంలో పవిత్రులు ఎవరు లేరు, అందరం అపవిత్రులని మనం నేర్చుకోవాలి. ఎందుకని అపవిత్రులని? పాపం అనే కుష్టి వ్యాధి లేని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మనందరికీ పాపం అనే కుష్టి వ్యాధి ఉన్నది కాబట్టి మనం అందరం అపవిత్రులమే. ఇది 3వ లక్షణం. ఈ కుష్టి వ్యాధిని బట్టి 4వ లక్షణం ఏంటంటే, ఇది మన తోటి వారి నుండి మనం వేరు చేస్తుందండి. అది మనల్ని ఎవరు దగ్గర రానివ్వరు. మనల్ని ఎవరు దగ్గర రానివ్వరండి. మనల్ని వేరు చేస్తుంది, వేరు చేస్తుంది. ఎవరైనా దగ్గర రానిస్తారండి? కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని మనం ఎంత దగ్గరైనా, మన సొంత వారైనా, మన సొంత రక్త సంబంధులైనా వారిని దూరంగా పెడతాం. ఎందుకంటే కుష్టి వ్యాధి. యెషయా గ్రంథం ఒక మాట ఉందండి, ఒక మాట చూడండి. యెషయా గ్రంథం 59లో మనం ఒక మాట చూడవచ్చు. యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో వీటన్నిటికి కూడా మనకి పరిష్కార మార్గాలు బైబిల్లోనే మనకు దొరుకుతాయి. 59వ అధ్యాయంలో చూడండి, మనల్ని వేరు చేసేది ఎవరంటే మొదటి వచనంలోని 3వ లైన్ మన ముఖ్యమైనది. 2వ వచనం కూడా,
మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చింది. మిమ్మల్ని వేరు చేసింది మీ దోషములే. మన దోషం లేని వాళ్ళు ఎవరండి? మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చను. తర్వాత అన్నాడు 2వ వచనంలో, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును. మన పాపాలు మన దేవుని యొక్క ముఖానికి మనల్ని దూరం చేసినాయి. అది కుష్ఠవ్యాధి కూడా సమాజం నుంచి మనల్ని వేరు చేస్తుందండి. అర్థమైందండి? ఎవరు ఇష్టపడరు కుష్ఠవ్యాధి గల వ్యక్తి ప్రక్కన కూర్చొని భోజనం చేయమంటే చేస్తారండి? చేయలేరు. వారు ఏదైనా చేతి ఇచ్చింది తింటారండి? వారితో కలిసి సావాసం చేస్తారండి? సమాజంలో కుష్ఠవ్యాధి ఉంటే ఆ వ్యక్తిని భౌతికంగా, నేను చెప్తున్నాను, భౌతికమైన కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి దూరంగా పెడతారు. ఇదే మాట ఒకసారి చూస్తే లేవీకాండం చూడండి. లేవీకాండము 13వ అధ్యాయం. ఇక్కడ కుష్ఠవ్యాధుల వ్యక్తుల గురించి వ్రాయబడింది. అక్కడ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఎక్కువగా ఈ పొడలు కలిగిన వ్యక్తి కానీ, మచ్చలు కలిగిన వ్యక్తి కానీ, కుష్ఠవ్యాధి కలిగిన వ్యక్తి కానీ, ఇలాంటి వాళ్ళ విషయాలన్నీ గురించి ఎక్కువగా వ్రాస్తూ 46వ వచనంలో అన్నాడు, 45, 46 అండి. కుష్ఠవ్యాధి వచ్చిన వాడు, నేను చెప్పాను వేరు అన్నాను కదా, ఆ పొడగల కుష్ఠరోగి వస్త్రములను చింపివేయవలను, వాడు తల విరియబోసుకొనవలను, వాడు తన పై పెదవిని కప్పుకొని అపవిత్రుడను బిగ్గరగా పలుకవలను, ఆ పొడ వానికి కలిగిన దినములన్నీ వాడు అపిత్రుడైండును, వాడు అపిత్రుడు గనుక ప్రత్యేకముగానే నివసింపవలను, వారి నివాసము పాళెమునకు వెలుపల ఉండవలను. సొంత వారి నుంచి కూడా వేరు చేస్తుందండి కుష్ఠవ్యాధి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, పాపమనే కుష్ఠవ్యాధి మన సొంత వారి నుంచి కూడా వేరు చేస్తుంది. ఒకవేళ మీరు భార్యాభర్తలు అనుకోండి, ఈ వాక్యమైన నా ప్రియమైన సోదరిలారా, మీ భార్య ప్రభువుని నమ్ముకుంది, భర్తగా నువ్వు ప్రభువుని నమ్ముకోలేదు కానీ సంసారం చేస్తున్నారు. ఇద్దరు అన్యోన్యంగా ఉంటున్నారు. 70 ఏళ్ళు సంసారం చేశారు, 80 ఏళ్ళు సంసారం చేశారు, ఇద్దరు చనిపోయారు. నీ భార్యతో నువ్వు ఉండటానికి లేదు. నిన్ను వేరు చేస్తుంది నీ పాపమని కుష్ఠవ్యాధి. నీవు అగ్నిగుండానికి వెళ్తావు, నీ భార్య పరలోకానికి వెళ్తావు. ఒకవేళ నీ భర్త ప్రభువు నమ్ముకున్నాడు అనుకో సహోదరి, నీవు నమ్ముకోలేదనుకోండి, మీ ఇద్దరు సంసారం చేసిన 80 ఏళ్ళు కలిసి జీవించిన ఇద్దరు చనిపోవాలి ఒకరోజు. నీ భర్త పరలోకానికి, నీవు అగ్నిగుండానికి వేరైపోతారు అంతే. పాళెమునకు వెలుపలా అంతే. ప్రియమైన దేవుని పిల్లలారా, కుష్ఠవ్యాధి సమాజం నుండి మనల్ని వేరు చేసేది, మన సొంత వారి నుండి వేరు చేసేది, మనకెంతో సన్నిహితులు, మన రక్త సంబంధుల నుంచి కూడా మనల్ని వేరు చేస్తుంది. అసలు దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్పిందంటే, పాత నిబంధనలో వాళ్ళు పాళానికి వెలుపలు ఉండాలి, ఇంట్లో కూడా ఉండటానికి లేదు. పాళానికి వెలుపలు ఉండాలి. అసలు ఎంత భయంకరంగా వచ్చిందండి. వాళ్ళు వస్త్రాలు చింపి వేసుకోవాలట, తల విరిగిపోసుకోవాలంట, తల దూకోకూడదట. పాత నిబంధన ఎంత కష్టమో చూడండి. తల దూకోకూడదు, వస్త్రాలు మంచి ఉంటే చింపుకోవాలి, చినిగిపోయిన వస్త్రాలు వేసుకోవాలి, చింపిన జుట్టు ఉండాలి, తన పై పెదవుని కప్పుకొని కేకలు వేసుకుంటూ వెళ్ళాలంట. ఏమి కేకలు? నేను అపవిత్రుడను, నా కుష్ఠవ్యాధి ఉంది, మీరు దగ్గర రావద్దు, మీరు నా సమీపానికి రావద్దు. భార్య అయినా దగ్గరికి రాకూడదు, భర్త అయినా దగ్గరికి రాకూడదు, పిల్లలైనా దగ్గరికి రాకూడదు. ఎంత భయంకరం అంటే ఆ జీవితం. మరి తను తెచ్చుకున్నాడు అంటే ఏం లేదు, తను తెచ్చుకుందా అంటే లేదు. ఆ కుష్ఠవ్యాధి వాళ్ళు తెచ్చుకున్నారండి ఒక మనుష్యుని ద్వారా. ఆదామని మనుషుడు చేసిన ఆ భయంకరమైన పాపాన్ని బట్టి ఈనాడు మనందరం కూడా పాపం అనే కుష్ఠవ్యాధితో బాధపడుతూ మన భార్య నుండి మనం దూరం అయిపోతున్నాం, మన భర్త నుండి దూరం అయిపోతున్నాం, మన పిల్లలు మన దగ్గరే రానివ్వటల్లా. చూసారా? ఇది సమాజం నుండి మనల్ని వేరుపరిచేది అనేది మనం చూస్తున్నాం. అంతేకాదు 5వ లక్షణము, ఈ కుష్ఠవ్యాధి ఎవరికి వస్తుందండి? రాజులకు వస్తుందా, లేక పేదవారికి వస్తుందా, అడుక్కొని వారికి వస్తుందా,
ఏమని చెప్పాలంటే ఇది అందరికీ సమానమే, ఏం పక్షపాతం లేదు. అందరికీ రాజైనా వస్తుంది, పేదవాడైనా వస్తుంది, కూలి పని చేసుకునేవాడికి వస్తుంది, కోటీశ్వరుడికి వస్తుంది కుష్టి వ్యాధి. అర్థమైందా? ఇది ఎవరికి అల్లా డబ్బున్న వాడికి నేను రాను, డబ్బులు లేని వాళ్ళకే వస్తాను, పేదవాళ్ళకి వస్తాను, డబ్బులు ఉన్న వాళ్ళకి రాను అని అందు. ఈ కోటేశ్వరుడు అయినా కుష్టి వ్యాధి రావచ్చు, కూటికి లేకుండా రోజు వారి కూలి చేసుకొని బ్రతికే వ్యక్తికైనా కుష్టి వ్యాధి రావచ్చు. ఇది అందరికీ వస్తుంది, దైవ గ్రంథం చెప్పే సత్యం. అది పాపం అనే కుష్టి వ్యాధి అందరికీ వస్తుంది, అందరికీ వస్తుంది. దానికి ఏం తేడా లేదు, ఏం తేడా లేదు, అందరికీ వస్తుంది. వాటికి దయ్యం తేడా లేదు. దీనికి రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట మనం చూడవచ్చు. ఈ సందర్భంగా 3వ అధ్యాయము 22వ వచనంలో, ఇలాగ 23వ వచనం మనకు తెలిసిన మాట. ఇందాకే మనం అది ప్రస్తావించాం. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం చేస్తారు. కుష్టి వ్యాధి అందరిలో ఉందండి. ఇది 5వ లక్షణం. దీనికి ఎవరు అతీతులు కాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నేను దీనికి వేరుగా ఉంటాను, నేను వేరుగా ఉంటానంటే అది చెల్లదు. అంతే. ఈ కుష్టి వ్యాధి అందరిలో ఉంది. అనవచ్చు, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, నేను చాలా సుఖంగా ఉన్నాను, నాకు అసలు ఏ రోగం లేదని చాలామంది చెప్తూ ఉంటారండి. ఎలా ఉన్నారంటే, నాకేమండి, నాకు ఏ రోగం లేదంటున్నాడు. అసలు రోగం అట్లాగే పెట్టుకున్నారు ఇప్పుడు ప్రజలు. అది ఏ రోగం అంటే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, జ్వరాలు, ఇవి రోగాలు అనుకుంటున్నారు. కాదు, అసలు రోగం ఉంది. ఇది మాయ రోగం, ఇది మోసపు రోగం, ఇది భయంకరమైన రోగం. ఈ రోగము అందరిలో ఉంది. అదేమిటంటే పాపం అనే రోగం. కాబట్టి నాకు అన్ని బాగుంది, నాకు ఏ రోగం లేదంటే పెద్ద అబద్ధం ఉంది, అమాయకత్వం. ఈనాడు ప్రజలు అలాగే తమ్మును తాము చెప్పుకొని తమ నిజమైన పాపరోగము తమలో ఉందనే విషయాన్ని మర్చిపోయి చివరికి ఒకరోజు చనిపోతారు. చనిపోయి అగ్నిగుండానికి వెళ్తున్నారు. కాబట్టి అందరికీ ఉంది ఇదే మాట. ఇక్కడ మనం చూస్తే గలతీ 3:22లో కూడా ఒక సందర్భంగా పౌలు భక్తుడు ఈ మాట ఇక్కడ ఒకటి తెలియజేస్తున్నాడు. గలతీ 3:22లో యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనము అందరినీ పాపములో బంధించెను. లేఖనం బంధించినట్టు దాని అర్థం ఏంటి? లేఖనం బంధించినట్టే ధర్మశాస్త్రం అండి. పాత నిబంధన కాలము, క్రొత్త నిబంధన కాలం. మనం ఇప్పుడు క్రొత్త నిబంధన కాలంలో ఉన్నాం, కృపాకాలంలో ఉన్నాం. ఇది ధర్మశాస్త్ర కాలం కాదు. పాత నిబంధన కాలంలో లేఖనం అంటే ధర్మశాస్త్రం అన్నమాట అక్కడ, అంతేగాని క్రొత్త నిబంధన కాదు. ధర్మశాస్త్ర కాలంలో పాపమునకు పాప క్షమాపణ సంపూర్ణ సిద్ధి లేదు, సంపూర్ణ పాప క్షమాపణ లేదు. అందుకే పాత నిబంధన కాలములో యాజకులు అనేవాళ్ళు ప్రతిరోజు దినదినము లేక ప్రధాన యాజకుడు అనేవాడు సంవత్సరానికి ఒకసారి బలు అర్పించేవారు. అప్పుడు ఏమంటాడంటే ప్రధాన యాజకుడు, మీ పాపములు క్షమించబడి ఉన్నవి అంటాడు. మళ్ళా క్రొత్త సంవత్సరం ప్రారంభం కాగానే మళ్ళీ బలులు ప్రారంభం. అంటే ఆ బలుల ద్వారా సంపూర్ణ సిద్ధి లేదు, సంపూర్ణ రక్షణ లేదు, సంపూర్ణ పాపక్షమాపణ లేదు. దినదినము బలు అర్పించాలి, సంవత్సరానికి ఒకసారి బలు అర్పించాలి, ప్రతి సంవత్సరం అర్పించాలి, బ్రతికినంతకాలం అర్పించాలి. పాపంలోంచి విముక్తి అనేది పాత నిబంధన కాలంలో లేదు. అది సంపూర్ణమైన సిద్ధి కలిగించింది కాదు. అది ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు. లేఖనము అందరినీ పాపములు బంధించెను. ప్రియమైన దేవుని అయితే దేవుని కృపావరం ఉన్నది క్రొత్త నిబంధనలో. ఒకసారి రోమీలకు రాసిన పత్రిక మనం గమనించినట్లయితే చూడండి. రోమీలకు రాసిన పత్రిక
6వ అధ్యాయము 23 చదువుతున్నా. మనకు అన్నిటికీ అన్ని ప్రశ్నలకు సమాధానం గ్రంథంలో ఉన్నదండి. ఏ మనుషుని సొంత అభిప్రాయాలే సమాధానాలుగా మనం అంగీకరించకూడదు. 6వ అధ్యాయం 23 ఏమన్నట్టు, ఏలయనగా పాపము వలన వచ్చే జీతం మరణము. ఓకేనా? అది జీతం మరణం. అయితే క్రొత్త నిబంధనలు, అది పాత నిబంధన, లేఖను బంధించనున్నదే. పాత నిబంధనలు మరణం, నువ్వు తప్పు చేసావు మరణం, నీకు జబ్బు ఉన్నది చచ్చిపో, అయిపోయింది, నీకు విముక్తి లేదు, నీకు శుద్ధి లేదు. అది అయితే ఇక్కడ చూడండి, అయితే క్రొత్త నిబంధనలో దేవుని కృపావరము. ఈ కృపావరం అనే మాట పాత నిబంధనలోనే లేదండి. ఎంత కఠినమైన కాలం అంటే పాత నిబంధన కాలము. ఒక సందర్భంలో దేవుడైన యెహోవా మోషేకి చెప్పాడు, మీరు ఇశ్రాయేలు ప్రజలందరూ తోడుకొనిరా సీయోను కొండ, సీనాయి కొండ దగ్గరికి అన్నాడండి. తోడుకొని రమ్మన్నాడు. ఏం చేయాలి ప్రభు అంటాను, వాళ్ళు ఏం చేయాలో తెలుసా అన్నాడు. ఏం చేయాలి ప్రభు అంటే, ఒక్కసారి నిర్గమకాండం చూడండి. సందర్భం వచ్చింది కూడా చూడాలంతే, చూపిస్తాను. నిర్గమకాండం 19వ అధ్యాయం తీయండి. నిర్గమకాండం 19వ అధ్యాయం 11వ వచనంలో, యెహోవా 3వ నాడు ప్రజలందరి కన్నులు సీనాయి పర్వతం మీద దిగి వస్తాడు. ఓకేనా? 12 అంటాడండి దేవుడు, మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, ముట్టవద్దు, ముట్టు ప్రతివానికి మరణ శిక్ష విధించబడును, ఎవడును చేతితో దాన్ని ముట్టకూడదు, ముట్టిన వాడు రాళ్లతో కొట్టబడవలను లేదా పొడవబడవలను. సరే, మనుషులు కాదండి, జంతువులకి ఏం తెలుసండి? ఇక్కడ అంటాడు మనుష్యుడు కానీ మృగం కానీ బ్రతకూడదు. మృగాలు కూడా అంటే పశువులు కూడా ముట్టకూడదట. సరే, మనిషి కాబట్టి ముట్టొద్దంటే ఉంటారు. పశువులకి ఏం తెలుసండి? పొరపాటు వచ్చి ముట్టిన వాటిని కూడా చంపేయాలి, పొడిచి చంపాలంట, రాళ్లతో కూడా చంపాలంట. ఆ పాత నిబంధనలో మీరు చదువుకోండి, 39 గ్రంథాలలో పాత నిబంధన కాలం అంతా ఇక్కడ వ్రాయబడిన కృపావరం అనే మాటకు తావు లేదు. అర్థమైందా? మరి క్రొత్త నిబంధనలో కృపావరం, అదే ప్రభువైన యేసుక్రీస్తు. అది అంటాడు, ఏలైనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. చూసారా? పాత నిబంధనలు నిత్య జీవమే, ఎటర్నల్ లైఫ్ అనేది లేదుగా. అబ్బో, చాలా భయంకరమైన ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ మరణం అనేది అందరికీ సమానమే, గుర్తుపెట్టుకోవాలి. ఈ పాపం అనే కుష్టు అందరికీ సమానమే. పాత నిబంధన కాలంలో దీనికి మరి ఏ విధమైన నివారణోపాయం లేదు, శాశ్వతమైన నివారణోపాయం లేదు. ఇప్పుడు మన ప్రియ రక్షకుడు మన కొరకు బలైపోయాడు. ఆయన ద్వారా మనకు నివారణోపాయము దొరికింది. 6వ వచనం మనం చూస్తే, దేవుడు జోక్యం చేసుకుంటే తప్ప ఇది నయంగానే జరుపు. మరి ఇప్పుడు వైద్య శాస్త్రం ఎలా వచ్చిందో తెలియదు కానీ పెద్ద రోగం అంటారండి. ఇక్కడ కూడా మత్తయి సువార్తలో మనం చదువుకున్న సందర్భంలో ఈ విషయాలు 3 స్థలాల్లో రాశారు కదా. మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, లోక సువార్తలో. మరి మత్తయిలో 8 రాస్తూ, ఇదిగో ఒక కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి. చూసారా? ఇది ఇంకో మాట కూడా చెప్పాలండి ఇక్కడ. ఇందాక ఇది మనుషులు దూరం చేసేదని చెప్పాను కదా. మరి సమాజంలో ఎవరు దగ్గరికి రానివ్వలా, ఎవరు దగ్గరికి రానివ్వరు. ఎవరు రానికపోగా అందరు నెట్టేస్తారు, అందరు దూరం చేస్తారు. అదొక లక్షణం అని చెప్పుకున్నాం. ఇక్కడ కుష్ఠరోగి యేసయ్య దగ్గరికి వచ్చాడు, యేసయ్య రానిచ్చాడు. చూసారా? యేసయ్య రానిచ్చాడు. మిగతా వాళ్ళు అన్నయ్య రానిలా, తమ్ముడు రానివ్వలా, భార్య రానిలా, భర్త రానిలా, తల్లి రానిలా, తండ్రి రానిలా, పిల్లలు రానిలా. కుష్ఠరోగం ఉంది, మా దగ్గర రావద్దని నెట్టేశారు. యేసయ్య అన్నాడు, నా దగ్గరికి రా. చూసారా? తరుణోపాయం. నా దగ్గరికి రా, నా దగ్గర మందు ఉంది, నా దగ్గర స్వస్థత ఉంది. ఈ కుష్ఠరోగానికి స్వస్థత ఎక్కడండి? ప్రపంచంలో ఎక్కడా లేదు, యేసయ్య దగ్గర తప్ప. పాపమైన కుష్ఠరోగం, నేను మరలా చెప్తాను, భౌతికమైన కుష్ఠరోగం కాదు. ఒకవేళ భౌతికమైన కుష్ఠరోగానికి ఇప్పుడు మందు ఉందేమో మాకు తెలియదు.
ఒకవేళ నయమవుతుందేమో, సంపూర్ణంగా నయమైందో కాదో మనకు తెలియదు. కానీ పాపమైన కుష్ఠరోగానికి ప్రపంచంలో ఎక్కడ మందు లేదు, ఒక్క యేసయ్య దగ్గర తప్ప. యేసు ప్రభు దగ్గరికి వస్తేనే ఆ రోగం పోతుంది. పాపమైన కుష్ఠరోగం పోవాలి, నువ్వు ప్రజలతో మరల తిరిగి కలుసుకోవాలి, పాళెం వెలుపల నుండి పాళెం లోపలికి రావాలంటే యేసయ్య దగ్గరికి రావాలి. అదే 6వ లక్షణం మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది యేసు ప్రభువు జోక్యం చేసుకుంటేనే ఈ కుష్ఠరోగం, పాపం అనే కుష్ఠరోగానికి మందు దొరుకుతుంది. ఆయన దగ్గరకు వచ్చాడండి, ఆయన రానిచ్చాడండి. మిగతా వాళ్ళు, నేను ఇందాక చెప్పాను కదా, కుటుంబ సభ్యులు కూడా రానివ్వరండి. అతను కుష్ఠరోగి వచ్చి ఆయనకు మొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను బాగు చేయగలను. ఆ భాష చూడండి. చివరిగా మనం చూస్తే 7వ లక్షణం, ఇది చివరికి మరణానికే దారి తీస్తుంది. కుష్ఠరోగం వచ్చినప్పుడు అట్లా చనిపోవాల్సింది. దానికి విముక్తి లేదా, ప్రత్యామ్నాయం లేదా, పరిష్కారం లేదా? ప్రియమైన సోదరుడా సోదరి, ఆలోచన చేయండి. ఈ పాపమనే కుష్ఠరోగంతో మరణించి అగ్ని గంధకాలు వండే ఆ అగ్ని జ్వాలల్లో పడకుండా రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అది గమనించాలి. ఎందుకు యేసు ప్రభు వచ్చాడు? ఆనాడు యేసు ప్రభు వారు సేవ చేసే ఆ కాలంలో కూడా ఎన్నో వేల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. అసలు ఈ కుష్ఠరోగి ఎవడు? అతని పేరేమిటి? అతని ఊరేమిటి? అతని తల్లిదండ్రులు ఎవరు? అన్నదమ్ములు ఎవరు? అతని భార్య పిల్లలు ఎవరు? ఎవరు రాయలేదే. అంటే ఎవరు రానివ్వలే, దగ్గరికి త్రోసివేశారు. కేవలం అతనిలో ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి, అతన్ని బట్టి కాదు, అతనిలో ఉన్న కుష్ఠరోగాన్ని బట్టి ఆ వ్యక్తిని ద్వేషించారు, ఆ వ్యక్తిని త్రోసివేశారు, ఆ వ్యక్తిని ప్రక్కన పెట్టారు, ఆ వ్యక్తిని పాళెం వెలుపలికి తరిమివేశారు, ఆ వ్యక్తిని సమాజంలోకి రానివ్వలేదు, వారి ఇళ్ళకి రానివ్వలేదు, ఆయన్ని ప్రేమించలేదు, ఆ వ్యక్తి మీద కనికరం చూపలేదు, కృప చూపలేదు, ఆ వ్యక్తి పట్ల కఠినమైన ప్రవర్తన ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి కాలంలో, ఇటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి మీద జాలి చూపింది ఎవరు? ఆ వ్యక్తిని ప్రేమించింది ఎవరు? ఆ వ్యక్తిని కనికరించింది ఎవరు? ఆ వ్యక్తిని దగ్గరకు రానిచ్చింది ఎవరు? ఆ వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తిని దగ్గర రానిచ్చి ఒక్కసారి మనం చూస్తే ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, చూసారా? అసలు కుష్ఠరోగిని దగ్గరికే రానివ్వని ఆ కాలంలో ఆ వ్యక్తిని ముట్టుతున్నాడు. చూసారా? మామూలుగా నోడితే చెప్పగలరు, నీ రోగం బాగోవును కాకంటే బాగవుతుంది. అనేక మందికి అలాగే స్వస్థత ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు. కానీ ఈ కుష్ఠరోగి పట్ల ఆయన ఎంత ప్రేమమయ్యండి. ఈ కుష్ఠరోగిని తన భార్య ముట్టుకోవాలా, తన భర్త ముట్టుకోవాలా, తన పిల్లలు ముట్టుకోవాలా, తన కన్న బిడ్డలు ముట్టుకోలేదు, యేసయ్య ముట్టుకున్నాడు. ఓ ప్రియమైన సోదరుడా సోదరి, పాపమని కుష్ఠరోగంతో ఉన్నావా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలో పాపమనే కుష్ఠరోగం ఉన్నది. ఆ పాపమనే కుష్ఠరోగం నిన్ను మరణానికి దారితీస్తుంది. ఆ మరణం మామూలు భౌతిక మరణం కాదు, ఈ శారీరకమైన మరణం అండి. ప్రభువు నమ్మిన వస్తే రోగం ఉన్నా వచ్చింది, రోగం లేకపోయినా చచ్చిపోతాం కదా. రోగం ఉన్న వాళ్ళే చచ్చిపోతున్నారా? మంచి ఆరోగ్యవంతులైనా చచ్చిపోవాల్సిందే ఒక టైం వస్తే. ఇది 2వ మరణం, అగ్ని గంధకములతో మండే గుండం ఇది. ఆ 2వ మరణం తప్పించేవాడు యేసయ్య. అందుకు యేసు ప్రభు లోకానికి వచ్చాడు. ఆ యేసు ప్రభు ఎంత ప్రేమమయుడండి. లోకమంతా ద్వేషించింది, లోకమంతా తిరస్కరించింది, లోకమంతా అతన్ని విసర్జించింది, లోకమంతా అతను ప్రక్కన పెట్టింది. నువ్వు మా దగ్గరికి రాకూడదు, మాతో నీకు సాంగత్యము లేదు, మాతో మీకు సహవాసం లేదు, మాతో నీవు సహజీవనం చేయడానికి వీల్లేదు, గెట్ అవుట్ అని లోకమంతా గెంటి వేస్తే యేసయ్య దగ్గరికి తీసుకున్నాడు. యేసయ్య కౌగులించుకున్నాడు. యేసయ్య వాడిని ముట్టాడు. నోటితో చెప్పగలడు, నోటితో చెప్పి బాగు చేయగలడు, కానీ నోటితో చెప్పడం ముట్టాడు. అతను లోకం ఎవరు ముట్టలేదు. చూసారా? అతని మీద కనికర పడిన వాడు యేసయ్య. ప్రియమైన స్నేహితులారా,
ఈ వాక్యం వినే నా ప్రియమైన సోదరి సోదరులారా, ఆలోచన చేయండి. పాపం అనే కుష్టి వ్యాధి లేని వ్యక్తి భూమండలం మీద ఒక్కళ్ళు కూడా లేదు. మీరు ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఏ గుంపైనా కావచ్చు, ఏ రంగైనా కావచ్చు, ఎంత అయినా చదువుకోవచ్చు, కోటేశ్వర్లు కావచ్చు, చిన్న కూలి పని చేసుకునేవాళ్ళు కావచ్చు, అగ్ర కులానికి చెందిన వారు కావచ్చు, నిమ్మన కులానికి చెందిన వారు కావచ్చు, ఉన్నతమైన ఉద్యోగం చేయొచ్చు, లేక కూలి పని చేసుకోవచ్చు. నువ్వు ఇంకెంతో పెద్ద డిగ్రీలు ఉండొచ్చు, ఏ డిగ్రీ లేని వారు కావచ్చు. అందరూ పాపమని కుష్టివ్యాధితో బాధపడుతున్నారు. ఈ పాపమని కుష్టివ్యాధి చివరికి మరణం అనగా అగ్నిగంధకాలతో మండే అగ్ని గుండానికి తీసుకుని వెళ్తుంది. అందు నుండి తప్పించుకోవాలంటే ఒకే ఒక వ్యక్తి, ఆయన యేసయ్య. ఆయన ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఆనాడు ఆ కుష్ఠరోగికి ఎలా సమీపంగా వచ్చాడో ఇప్పుడు నీకు సమీపంగా ఉన్నాడు. నీవు కూడా ఆ కుష్ఠరోగి చెప్పిన మాట చిన్న మోడల్ ప్రేయర్ అండి, చిన్న ప్రార్థన అండి. ఏమన్నాడు? యేసయ్యా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. చిన్న ప్రార్థన. యేసయ్యా, పాపమనే కుష్ఠు నాలో ఉన్నది, నీ కల్వ రక్తంలో నా పాపమని కుష్ఠరోగాన్ని కడిగి నన్ను నీ బిడ్డగా అంగీకరించు అని చెప్తే చాలు. ప్రభు ఉన్న చోట ఉన్నప్పుడు వెంటనండి, ఆ క్షణంలోనే, ఏమన్నా టైం తీసుకున్నాడా? ఆ క్షణంలోనే అతడు బాగుపడ్డాడు. శుద్ధి. మీరు కూడా అలా అడిగితే ఆ పాపమనే కుష్ఠం నుండి ప్రభు మీకు విడుదల తీసేస్తాడు. మీరు పరలోక రాజ్యానికి వారసులు. ప్రభు ఈ మాటలు దీవించడం ప్రార్థన చేసుకున్నాం. దయగల మా ప్రియ ప్రభువా, మీరు అనుగ్రహించిన ఈ మాటలు మా అందరి హృదయాలు భద్రపరచండి. ఈనాడు ప్రపంచంలో ప్రజలందరూ కూడా పాపమని కుష్ఠవ్యాధితో బాధపడుతున్నారు. మీరు వాటి నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చారు. ఈ సందేశం విన్న వారందరూ కూడా తమ పాపాలు ఒప్పుకొని ఆ పాపమని కుష్ఠవ్యాధి నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి వారసులే భాగ్యం దయచేయండి. యేసు ప్రభువు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.